Hi guys, welcome back to the another vlog. This is Arjun from AR Automotives. ఈరోజు మన దగ్గర ఉన్నది మహీంద్రా XUV 500. ఇది మనకి 2011లో మహీంద్రా వాళ్ళు XUV 500 రిలీజ్ చేశారు. ఓన్లీ 2 వేరియంట్స్లో 2011లో రిలీజ్ చేశారు. W6 అండ్ W8 వర్షన్లో రిలీజ్ చేశారు. మనకి 2013లో W4 బేసిక్ వర్షన్లో రిలీజ్ చేశారు. 2013లో W6 వర్షన్ ఎందుకు రిలీజ్ చేశారంటే బేసిక్ వర్షన్ అండ్ బడ్జెట్లో ఎస్యూవీ కొనే వాళ్ళకి బెస్ట్ బడ్జెట్లో ఉండాలని మనకి XUV 500 W4లో రిలీజ్ చేశారు. మనకి కారు గురించి చెప్పాలంటే మనకి ఫ్రంట్లో చూసుకుంటే చీతాని బేస్ చేసుకొని ఇచ్చారు. మనకి వైల్డ్ యానిమల్ ఉంది కదా చీతా, దాన్ని బేస్ చేసుకొని మనకి ఇచ్చారు. ఇదేంటంటే హెడ్ ల్యాంప్స్, మనకి గ్రిల్ అండ్ కింద గ్రిల్, సైడ్స్కి గ్రిల్, ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసి కింద ఇచ్చారు. ఈ పర్టికులర్గా మనకి సైడ్కి వెళ్ళి చూసుకున్నా కానీ ఫ్రంట్ నుండి మనకి చీతా ఎలా ఉందో దాని గురించి ఇవ్వాలని మనకి XUV 500 వాళ్ళు చీతా బేస్లో ఇచ్చారు. మనం XUV 500 డైమెన్షన్స్ చూసుకుంటే మనకి లెంత్ వచ్చేసి 4585 mm, మనకి విడ్త్ వచ్చేసి 1890 mm అండ్ హైట్ వచ్చేసి 1780 mm అండ్ మనకి వీల్ బేస్ వచ్చేసి 2700 mm అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 205 mm. ఈ బెస్ట్ సెగ్మెంట్లో మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అంటే ఇది ఒక బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ పర్టికులర్ SUVలో ఇది ఒక బడ్జెటెడ్ కార్. మనకి హుడ్ ఓపెన్ చేసుకుంటే చాలా వెయిట్ ఉంది హుడ్. ఇది మనకి మహీంద్రా M-Hawk 140 అని ఇచ్చారు. ఈ 140 ఏంటిదంటే మనకి BHP ఇచ్చారు. స్కార్పియో ఉంది కదా మహీంద్రా స్కార్పియో, దాని నుంచి రీఫైన్మెంట్ చేసి మనకి ఇంజన్ మళ్ళీ రిలీజ్ చేశారు. ఈ 140 అనేది మనకి BHP అని అర్థం. అది వచ్చేసి కూలెంట్ ఆయిల్, అది వచ్చేసి ఎయిర్ ఫిల్టర్, బ్యాటరీ. మనకి ఎయిర్ ఫిల్టర్ చూడవచ్చు చాలా పెద్దగా ఉంది ఎందుకంటే ఇది చాలా వెయిట్ ఇంజన్ అండ్ ఇది 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ మనకు వచ్చేసింది. అండ్ ఇక్కడ చూసుకుంటే బ్లాక్ గ్రిల్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి చీతా ఫేస్ ఎలా ఉంటుందో అలా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి హెడ్ లైట్స్ చూసుకుంటే హాలోజన్ బల్బ్ ఇచ్చారు అండ్ ఇది బెండెడ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి DRLs. మనకి ఈ హెడ్ లైట్ ఎందుకు ఇచ్చారంటే మనకి నైట్ టైంలో మనకి లెఫ్ట్ ఇండికేటర్ వేసినప్పుడు మనకి ఇది ఆన్ అవుతుంది. ఇది ఎందుకు ఆన్ అవుతుంది అంటే మనకి చెప్పాలంటే మనకి లెఫ్ట్ సైడ్ పార్టికల్స్ ఏమన్నా గ్రౌండ్లో కనిపించడానికి ఆ లెఫ్ట్ సైడ్ ఇచ్చారు. మనకి రైట్ సైడ్లో కూడా ఇచ్చారు. ఇది మనకి సేమ్ రైట్ సైడ్ పార్టికల్ కనిపించడానికి ఇచ్చారు. ఇక్కడ హాలోజన్ ఇండికేటర్స్ ఇచ్చారు. మనకి ఫాగ్ ల్యాంప్స్ కింద ఇచ్చారు. ఇవి ఫాగ్ ల్యాంప్స్ ఇవి. అండ్ మనం టైర్స్ చూసుకుంటే మనకి టైర్స్ చూసుకుంటే 235/65 R17 ఇంచెస్. ఇది వచ్చేసి ప్యాసింజర్ టైర్స్. ఇది మనకి అలాయ్ వీల్స్ ఇచ్చారు. అండ్ బ్రేక్స్ చూసుకుంటే మనకి ఆల్ వీల్స్ ఆర్ డిస్క్ బ్రేక్స్. మనకి ఈ XUV 500 వచ్చేసి మనకి W8 వర్షన్. ఇది ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే మ్యాక్ఫర్సన్ స్టడ్ విత్ యాంటీ రోల్ బార్ ఇచ్చారు. మనకి బ్యాక్ సస్పెన్షన్ చూసుకుంటే మనకి మల్టీ లింక్ విత్ యాంటీ రోల్ బార్ ఇచ్చారు. అండ్ బ్యాక్ టైర్ చూసుకున్న మనకి 235/65 R17 ఇంచెస్ ఉంది. బూట్ ఓపెన్ చేసుకుంటే ఇది మనకి ఎలక్ట్రికల్లీ బూట్ ఇచ్చారు. ఇక్కడ మనకి బూట్ చూసుకుంటే ఏం ఉండదు అంత స్పేషియస్గా, ఓన్లీ జస్ట్ 10 లీటర్స్ అలా పడుతునికి ఇచ్చారు. ఇది మనకి సీట్ ఫోల్డబుల్. ఇది మనకి సీట్ ఫోల్డబుల్గా ఇచ్చారు. ఇది 50:50 ఫోల్డబుల్ సీట్స్ ఇవి. మనకి ఇక్కడ లగేజ్ స్పేస్ ఇట్లా చూసుకుంటే మనకి 500 లీటర్స్ వరకు స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకు టూల్ కిట్ ఇచ్చారు. ఇక్కడ టూల్ కిట్
మనకి అప్ సైడ్ వేసుకోవాలని మనకి ఇక్కడ ఇది ఇచ్చారు లాక్ బటన్. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే రేర్ కెమెరా ఇచ్చారు విత్ 4 సెన్సార్స్ ఇచ్చారు. అండ్ మనకి స్పేర్ వీల్ కింద ఉంటుంది, ఇది మనకి స్పేర్ వీల్. అండ్ మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ రేర్ వైపర్ ఇచ్చారు అండ్ డీఫాగర్ ఇచ్చారు. మనకి ఇక్కడ వాషర్ ఇచ్చారు, వాటర్ వాషర్, ఇది డీఫాగర్ అండ్ వైపర్. ఇది ఇక్కడ మనకి బ్రేక్ లైట్స్ చూసుకుంటే హాలోజన్, ఇదంతా బ్రేక్ లైట్స్, ఇండికేటర్, రివర్స్ కెమెరా అండ్ బ్రేక్ లైట్ అగైన్. ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ ఓపెనర్ ఉంది, ఇది మనకి ఎలక్ట్రికల్లీ ఫ్యూయల్ లీడ్ ఓపెనర్. ఇది వచ్చేసి మనకి 70 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. అండ్ మనం బ్యాక్ సీట్ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే పవర్ విండో ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 1 లీటర్ వాటర్ బాటిల్ హోల్డర్ అండ్ ఇక్కడ పేపర్ షెల్ఫ్. అట్లా మనకి ఇక్కడ చూసుకుంటే XUV500లో మనకి ఎంట్రీది ఇచ్చారు, ఎంట్రీ బ్యాడ్జింగ్ ఇచ్చారు XUV500లో. అండ్ మనం ఇంటీరియర్ చూసుకుంటే ఇక్కడ రేర్ ఏసీ వెంట్స్ ఇచ్చారు, రేర్ ఏసీ వెంట్స్ ఇవి. ఇది వచ్చేసి మనకి అడ్జస్టబుల్, ఇవి 2 ఫేసింగ్ వేసుకోవాలి ఏసీవి. అండ్ ఇక్కడ చూసుకుంటే నార్మల్గా మనకి ఇది కొంచెం డిసడ్వాంటేజ్ ఉంది ఇందులో XUV500లో. ఇది ఎందుకంటే సేమ్ యాజ్ యూజువల్ ఏమైనా బుక్స్ కానీ పేపర్ పాకెట్ టైప్, ఇది వచ్చేసి మనకి ఫైబర్లో ఉంది. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే అప్ సైడ్ చూసుకుంటే మనకి లైట్ ఇచ్చారు. అండ్ మనకి కన్వీనియన్స్ చూసుకోవాలంటే ఇది కొంచెం వెనక్కి జరిగింది. మనకి లెగ్ రూమ్ చూసుకుంటే మనకి చాలా స్పేషియస్ ఉంది. మనకి లెగ్ రూమ్ చూసుకుంటే చాలా స్పేషియస్ ఉంది, చూడవచ్చు మీరు కూడా. ఇక్కడ మనకి చాలా స్పేషియస్ ఉంది. అండ్ మనకి ప్లాట్ఫామ్ నుంచి సీట్ హైట్ కూడా చాలా మంచి, ఒక 4 to 4.5 ఇంచెస్ ఉండొచ్చు మనకి. అండ్ అండర్ థై సపోర్ట్ కూడా మనకి అంత బెస్ట్లో లేదు అండర్ థై సపోర్ట్, ఎందుకంటే మనకి లెగ్స్ దగ్గరకు పెట్టుకుంటే మనకు అండర్ థై సపోర్ట్లో అనేది పర్ఫెక్ట్గా లేదు, కొంచెం లెగ్స్ ఇంక్రీజ్ అయ్యింది, కొంచెం మీదికి అయి ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి ఏసీ వెంట్స్ ఇచ్చారు. అండ్ మనకి సీట్స్ గురించి మాట్లాడుకుంటే 3 హెడ్ రెస్ట్ ఇచ్చారు, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చారు. అండ్ మనకి ఆర్మ్ రెస్ట్ కూడా ఇచ్చారు విత్ కప్ హోల్డర్ ఆర్మ్ రెస్ట్ ఇచ్చారు. ఇక్కడ సీట్ బెల్ట్ లాక్స్ ఇచ్చారు, మనకి ఓన్లీ టూ సీట్ బెల్ట్స్ ఇచ్చారు. అండ్ మనం రేర్ సీట్స్ చూసుకుంటే ఇక్కడ ఓపెనర్ ఉంది, ఇది బెండ్ చేసి చూసుకుంటే లెగ్ రూమ్ అనేది కొంచెమే ఉంది మనకి, అంత స్పేషియస్గా లేదు. అండ్ అండర్ థై సపోర్ట్ కూడా మనకు అంత బెటర్గా లేదు. అండ్ హెడ్ రెస్ట్ వచ్చేసి మనకి 2 హెడ్ రెస్ట్ ఇచ్చారు, కానీ లేవు ఇప్పుడు ప్రస్తుతానికి. మనకి ఇక్కడ చూసుకుంటే ఏసీ వెంట్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ 1 లీటర్ వాటర్ బాటిల్ ఇచ్చారు, 1 లీటర్ వాటర్ బాటిల్ ఇది ఉంది, వాటర్ స్ప్రే. అండ్ ఇక్కడ పేపర్స్ పెట్టుకోనికి ఇచ్చారు. ఇక్కడ 12 వోల్టేజ్ పవర్ సాకెట్ ఇచ్చారు, ఇక్కడ 12 వోల్టేజ్ పవర్ సాకెట్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి లైట్స్ ఇచ్చారు, న్యూస్ పేపర్ కానీ బుక్స్ రీడింగ్ అని. ఇక్కడ మనకి హ్యాండిల్ ఇచ్చారు, ఇక్కడ మనకి సేమ్ లైట్స్ ఇచ్చారు. ఇక్కడ ఏసీ, ఇక్కడ మనకి ఏసీ కంట్రోలింగ్ ఇచ్చారు, 3 స్టెప్స్ ఇచ్చారు ఏసీ కంట్రోలింగ్ ఓన్లీ దిస్ సైడ్. ఇక్కడ సేమ్ యాజ్ యూజువల్గా ఇచ్చారు. ఇక్కడ మనకి సీట్ బెల్ట్ ఇచ్చారు, 2 సీట్ బెల్ట్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి బ్యాక్ నుంచి ఇంటీరియర్ లుక్ చూసుకుంటే చూడవచ్చు మీరు ఎలా కనిపిస్తుందో. వాటర్ ఫాల్ స్లోప్ లాగా మనకి సెంట్రల్ కన్సోల్ ఇచ్చారు. మనకి ఇక్కడ చూసుకుంటే 2 వైపర్స్ ఇచ్చారు, 2 వాషర్స్ ఇచ్చారు, వాషర్కి 2 హోల్స్ ఇచ్చారు. అండ్ మనకి ఓఆర్విఎం చూసుకుంటే మనకి
మనకి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ ఇచ్చారు, విత్ టర్న్ ఇండికేటర్స్ ఇచ్చారు. మనకి టర్న్ ఇండికేటర్స్ కింద చూసుకుంటే మనకి పడిల్ ల్యాంప్స్ కూడా ఇచ్చారు. ఈ పడిల్ ల్యాంప్స్ గురించి మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా నైట్ టైం కానీ మనకి ఏదైనా సేఫ్టీ ప్రికాషన్స్ లెక్క వర్క్ అయితే ఏమైనా డస్ట్ ఉన్నా కానీ మనకి చూసుకొని ఎంటర్ అయ్యేటట్టు ఇచ్చారు. అది ఓన్లీ W8 వర్షన్లో ఉంది. మనకి డోర్ ఓపెన్ చేసుకొని చూస్తే ఇక్కడ అంబ్రెల్లా హోల్డర్, ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్, ఇక్కడ బుక్ హోల్డర్, బుక్ షెల్ఫ్ ఉంది. ఇక్కడ మనకి డ్యూయల్ టోన్లో ఇచ్చారు ఓపెనర్. మనం ఇక్కడ 4 పవర్ విండోస్ ఇచ్చారు. పవర్ విండోస్ ఇది ORVMs అడ్జస్టబుల్ లెఫ్ట్ రైట్, ఇదేమో మిర్రర్ అడ్జస్టబుల్, ఇదేమో లాక్, ఇదేమో మనకి పవర్ విండోస్ లాక్ ఇచ్చారు. ఇదేమో మనకి ORVMs ఆన్ ఆఫ్ ఇచ్చారు. ఇది ORVMs ఆన్ ఆఫ్. ఇది మనకి డ్రైవర్ సైడ్ విండో ఒకటి, ఎక్స్ప్రెస్ విండోస్ ఇచ్చారు, అంటే ఆటో అప్ డౌన్ ఇచ్చారు. మనకు ఇంటీరియర్ చూసుకుంటే మనకి ఇక్కడ XUV 500 లోగో ఇచ్చారు, విత్ లైట్, ambient లైట్ ఇచ్చారు మనకి. అండ్ సీట్ గురించి చెప్పాలంటే మనకి ఇది 8-way పవర్ హైట్ అడ్జస్టబుల్ ఇచ్చారు, 8-way హైట్ అడ్జస్టబుల్ ఇచ్చారు. ఇదేమో స్ప్లిట్ సీట్ ఇచ్చారు. ఇది మనకి స్ప్లిట్ సీట్ ఇచ్చారు, మనకి ఆటోమేటిక్ మ్యూజిక్ కోసం స్ప్లిట్ సీట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి AC వెంట్స్ ఇచ్చారు, ఇది అడ్జస్టబుల్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఫ్యూయల్ లిడ్ ఓపెనర్ ఎలక్ట్రికల్ ఇచ్చారు. ఇక్కడ మనకి హెడ్ లైట్ లెవెల్ ఇది ఇచ్చారు. ఇది మనకి ఇల్యూమినేషన్ ఇచ్చారు, ఇల్యూమినేషన్ బ్రైట్నెస్. ఇది ఎక్కి మనకి ఎంటర్ అవ్వాలి. మనం ఇంటీరియర్ చూసుకుంటే మనకి మనం కీస్ పెడితే మనకి ఇంటీరియర్లో మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనకి చాలా చూపిస్తున్నాయి. మనకి సేఫ్టీ ప్రికాషన్స్, ఇక్కడ మనకి టాకోమీటర్ ఇచ్చారు, ఇక్కడ డిజిటల్ మీటర్ ఇచ్చారు, డిజిటల్ టాకోమీటర్ ఇచ్చారు. ఇక్కడ ఫారెన్హీట్ మీటర్ ఇచ్చారు. ఒక గ్లాసీ లుక్లో, ఇది కూల్లో ఉన్నప్పుడేమో బ్లూ, ఎక్కువ హీట్ అయినప్పుడేమో రెడ్లో ఇచ్చారు. మనకు RPM కూడా చూసుకుంటే ఒక మంచి గ్లాసీ లుక్లో ఇచ్చారు టాకోమీటర్. అండ్ మనకి ఇక్కడ స్టీరింగ్ వీల్ చూసుకుంటే రౌండెడ్ స్టీరింగ్ వీల్ ఇచ్చారు. ఇక్కడ మనకి డ్యూయల్ హారన్ ఇచ్చారు, మహీంద్రా లోగో బ్యాడ్జ్ ఇచ్చారు ఇక్కడ సిల్వర్ క్రోమ్లో. ఇక్కడ చూసుకుంటే మనకి మ్యూట్ ఇచ్చారు. ఇదంతా మనకి ఇన్ఫోటైన్మెంట్, ఓన్లీ ఇదొకటి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ స్టీరింగ్ మౌంటెడ్ ఇచ్చారు. ఇదేమో మనకి వాయిస్ కంట్రోల్ ఇచ్చారు, ఇది రీసెట్ ఇచ్చారు, క్రూజ్ ఆఫ్ ఆన్ ఇచ్చారు. ఇదేమో మనకి క్రూజ్ సెట్ ప్లస్ మైనస్ ఇచ్చారు. ఈ క్రూజ్ ఆన్ ఆఫ్ ఏమో మనకి అవుటర్ మీద ఈజీగా వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే హెడ్ లైట్స్ ఆన్ ఇచ్చారు, ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ ఇచ్చారు మనకి. అండ్ ఇండికేటర్స్ ఇచ్చారు. ఇప్పుడు మనకి ఇది ఆటోమేటిక్లోనే ఉంది హెడ్ ల్యాంప్స్. మనకి నైట్ విజన్ కాగానే మన హెడ్ లైట్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. మనకి ఇక్కడ చూసుకుంటే మనకి వైపర్ది చూసుకుంటే, వాషర్ చూసుకుంటే రేర్ వాషర్ ఉంది, ఆఫ్ ఆన్ ఉంది, అండ్ స్పీడ్ కూడా ఉంది వైపర్ది. అండ్ వైపర్ గురించి చెప్పాలంటే అది రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఇచ్చారు మనకి. అండ్ మనకి ఇంటీరియర్ డాష్ బోర్డ్ చూసుకుంటే మనకి ఫైబర్లో ఇచ్చారు, డ్యూయల్ టోన్లో ఇచ్చారు. అక్కడ ఇది ఓన్లీ బ్లాక్ ఇచ్చారు. మనకి సెంట్రల్ కన్సోల్ వచ్చేసి వాటర్ ఫ్లోయింగ్ సెంట్రల్ కన్సోల్ అని డిజైన్ చేశారు మన మహీంద్రా వాళ్ళు. మనకి ఈ లిడ్ ఓపెన్ చేసుకుంటే మనకి మొబైల్ సేమ్ యాజ్ వెల్ మొబైల్ పెట్టుకోవచ్చు, బుక్స్, పేపర్స్, నార్మల్ చిన్న బుక్స్, పేపర్స్ పెట్టుకోవచ్చు మనం. మనకి ఇది వచ్చేసి 6 inch టచ్ స్క్రీన్ ఇచ్చారు మనకి, 6 inch టచ్ స్క్రీన్ ఇచ్చారు. అండ్ మనకి ఇది వచ్చేసి ప్లాస్టిక్లో ఇచ్చారు మనకి. ఇది కలర్ కొంచెం వైలెట్ కలర్లో ఇచ్చారు, ఏదో కలర్. అండ్ మనకి దీని గురించి చెప్పాలంటే ఇన్ఫోటైన్మెంట్ గురించి, దీంట్లోనే మనకి టైర్ ప్రెషర్ చూపిస్తుంది, అండ్ ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్ చూపిస్తుంది, విత్ హ్యూమిడిటీ కంట్రోల్ చూపిస్తుంది మనకి. ఇక్కడ చూసుకుంటే ఇది వాల్యూమ్ ఇచ్చారు, ఇక్కడ మ్యూట్ ఇచ్చారు, ఇక్కడ మెనూ ఇచ్చారు, ఇక్కడ ఈక్వలైజర్ ఇచ్చారు, ఇక్కడ ఏందో టీ అంటే వీడియో ఇచ్చారు, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇక్కడ CD ప్లేయర్ ఇచ్చారు, ఇక్కడ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్, ఇక్కడ లిస్ట్ ఇచ్చారు, ఇక్కడ సీక్ ఇచ్చారు. ఇక్కడ మనకు వచ్చేసి CD ప్లేయర్ ఇచ్చారు మనకి. ఇక్కడ చూసుకుంటే మనకి ఈకాన్ ఇచ్చారు, AC ఇచ్చారు,
మనకి ఇంటర్నల్ ఏసీ ఇచ్చారు. అండ్ ఇప్పుడు మనం ఈ రేర్ ఏసీ ఆన్ చేస్తే మనకి బ్యాక్ సీట్లో మనకి రేర్ ఏసీ చూపించాను కదా, బ్యాక్ సీట్లో లాస్ట్ 2 సీట్లో ఆ రేర్ ఏసీ ఆన్ అవుతుంది. అప్పుడు మనం ఎయిర్ కంట్రోల్ అక్కడ నుంచి చేసుకోవచ్చు. మనకి ఇది ఆఫ్ వచ్చేసరికి ఇది ఆటోమేటిక్ ఆఫ్ ఏసీ ఉంటుంది కదా, దాన్ని ఆఫ్ చేసుకోవచ్చు. ఈ ఆటో అంటే ఆటోమేటిక్ ఏసీ ఆన్ అవుతుంది. మనం ఇది ప్రెస్ చేస్తే చూడవచ్చు ఆఫ్. మనం ఇదేమో ఎక్స్టర్నల్ ఏసీ, ఇదేమో మనకి ఏసీ మోడ్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి మాన్యువల్ ఏసీ కూడా ఇచ్చారు. మనకి ఇక్కడ డీఫాగర్ ఇచ్చారు. ఇక్కడ మనకి కూలింగ్ ఇచ్చారు, ఏసీ కూలింగ్. అండ్ మనకి కింద చూసుకుంటే ఇక్కడ ప్యాసింజర్ సీట్ బెల్ట్ ఇచ్చారు, ఇక్కడ హజార్డస్ లైట్ ఇచ్చారు, స్టార్ట్ స్టాప్, ఇక్కడ లైట్ ఇచ్చారు. ఈ ఇల్యూమినేషన్ లైట్ ఎందుకంటే యాంబియంట్ లైట్ అన్నట్టు. ఇది మనకి యాంబియంట్ లైట్ ఎక్కడెక్కడ వస్తుంది అంటే మనకి క్లచ్, బ్రేక్, యాక్సిలరేషన్ కార్డ్ వస్తుంది, మనకి డోర్ ఓపెనర్స్ కార్డ్ వస్తుంది. మీరు చూడొచ్చు డోర్ ఓపెనర్స్. అండ్ ఇక్కడ మీద చూడొచ్చు, మీద ఉంది. మనకి ఆఫ్ చేసి ఆఫ్ అవుతుంది, మళ్ళీ ఆన్ చేసి ఆన్ అవుతుంది. మనకి ఇక్కడ చూసుకుంటే మనకి 12 వోల్టేజ్ పవర్ సాకెట్ ఇచ్చారు, ఇక్కడ ఆక్స్ ఇచ్చారు, ఇక్కడ యూఎస్బి ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే మొబైల్ హోల్డర్స్ ఇచ్చారు, ఇక్కడ హ్యాండ్ బ్రేక్ చూసుకుంటే మనకి క్రాస్లో ఉంటుంది హ్యాండ్ బ్రేక్. ఇక్కడ మనకి గేర్ రాడ్ సేమ్ రివర్స్ యాజ్ యూజువల్ మనకి హుండాయిలో ఎట్లా ఉంటుందో అలానే ఇచ్చారు. లివర్ మీదకి రివర్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఇక్కడ మనకి 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు. మనకి ఆమ్రెస్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు ఆమ్రెస్ట్ చూసుకుంటే ఇది మనకి కూల్ ఆమ్రెస్ట్ ఉంటుంది. ఇది ఏమన్నా పెట్టుకోవచ్చు, బీర్లే పెట్టుకుంటావో, థమ్స్అప్ పెట్టుకుంటావో, మందే పెట్టుకుంటావో, ఏం పెట్టుకున్నా ఇది మనకి పనిచేస్తుంది. కూల్ ఇది. ఇప్పుడు మనకి ఇది ఉంది కదా, ఇక్కడ మనకి లెవెలర్ ఉంటుంది, అది ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇది కూల్ ఆమ్రెస్ట్ అంటారు, ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజ్ W8 వర్షన్లో. ఇందులో మనకి W10 వర్షన్ లేదు, ఎందుకంటే W10 వర్షన్ మనకి 2015లో వచ్చింది. ఇది మనకి ఇక్కడ చూసుకుంటే ఇది కూడా కూల్ గ్లవ్ బాక్సే. అక్కడ మనకు చూసుకుంటే మనకి ల్యాప్టాప్ హోల్డర్ ఉంటుంది, ల్యాప్టాప్ షెల్ఫ్. అది సేమ్ యాజ్ యూజువల్ ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు. మనకి ఇది కూడా సేమ్, ఏదైనా మొబైల్స్ పెట్టుకోవచ్చు, ఏదైనా స్లిప్స్ గ్లవ్ బాక్స్. ఇది కూడా కూల్ గ్లవ్ బాక్స్ ఇది మనకు వచ్చేసి. అండ్ మనకి మీద చూసుకుంటే మనకి సన్ వైజర్స్ చూసుకుంటే ఇక్కడ టికెట్ హోల్డర్ లేదు డ్రైవర్ సైడ్. మనకి ఈ కో ప్యాసింజర్ చూసుకుంటే మనకి సన్ వైజర్ తోటి వ్యానిటీ మిర్రర్ ఇచ్చారు. వ్యానిటీ మిర్రర్ తోటి మనకి హెడ్ ల్యాంప్ కూడా ఇచ్చారు, మనకి ల్యాంప్ కూడా ఇచ్చారు. సన్ వైజర్ తోటి వ్యానిటీ మిర్రర్ తోటి మనకి ల్యాంప్ కూడా ఇచ్చారు. ఈ వ్యానిటీ మిర్రర్ లిడ్ ఓపెన్ చేయగానే అది ఆన్ అవుతుంది. మనకి ఇక్కడ చూసుకుంటే ఇది యాంబియంట్ లైట్ ఇచ్చారు, ఇక్కడ ఇంటీరియర్ లైట్ ఆన్ ఆఫ్ ఇచ్చారు. మనకి ఇక్కడ సన్ గ్లాసెస్ ఇచ్చారు. మనకి ఇక్కడ కన్వర్జేషన్ మిర్రర్ ఇచ్చారు. ఇది కన్వర్జేషన్ మిర్రర్, ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ ఎవరెవరు కూర్చున్నారో ఈజీగా కనపడటానికి. ఇక్కడ సేమ్ మనకి హ్యాండిల్స్ ఇచ్చారు, ఇక్కడ డ్రైవర్ సైడ్ లేదు. అండ్ మనకి XU500 కార్లో మనకి సౌండ్ సిస్టమ్ వచ్చేసరికి మనకి 6 ఇంచ్ ఇచ్చారు. మనకి స్పీకర్స్ వచ్చేసి 4 స్పీకర్స్ విత్ 2 ట్వీటర్స్ ఇచ్చారు. మనకి సౌండ్ క్వాలిటీ కూడా ఇందాం. యశస్వి పాట వస్తుంది చూసారు కదా, బెటర్ లేదు కానీ బెస్ట్ అని చెప్పుకోవచ్చు మనకి సౌండ్ క్వాలిటీలో. మనకి టిల్ట్ ఇచ్చారు అండ్ టెలిస్కోపిక్ ఇచ్చారు. మనకి స్టీరింగ్ చూసుకుంటే టిల్ట్ ఇచ్చారు, టెలిస్కోపిక్ ఇచ్చారు. మనం లాక్ చేద్దాం. మనకి ఇంజన్ స్టార్ట్ చేసి చూస్తే మనకి కొంచెం నార్మల్ జల్దీ టార్క్ అనేది ప్రొడ్యూస్ అవ్వట్లేదు. ఆల్రెడీ హెడ్ ల్యాంప్ ఆన్, ఆటో ల్యాంప్ ఆన్ అయింది, ఎందుకంటే మనకి 6 o'clock అవుతుంది టైం, అందుకే హెడ్ ల్యాంప్ ఆన్ అయింది. ఆటోలో పెట్టిన ఆఫ్ చేసే మనకి ఆటో ల్యాంప్ ఆఫ్ ఉంది, మనకి ల్యాంప్ ఆన్ చేసి ఆటో ల్యాంప్ ఆన్ అవుతుంది. చూసారు కదా, మనకి ఆర్పిఎం చూస్తే మనకి 4.5 ఆర్పిఎం వరకు మనకి రీచ్ అవ్వగలుగుతాం ఐడిల్లో ఉన్నప్పుడు.
మనకి రివర్స్ క్యామ్ చూసుకుంటే మనకి గైడ్ లైన్స్ ఇవ్వలేదు. మనకి అదొక డిసడ్వాంటేజ్ ఉంది. మనకి గైడ్ లైన్స్ వేయలేదు రివర్స్ క్యామ్లో, అదొక బ్యాడ్ అని కూడా చెప్పుకోవచ్చు. మనకి ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి 11 lakh నుంచి స్టార్ట్ అయి ఉండే. మనం ఫస్ట్ గేర్ వేసుకొని చూస్తే మనకి ఇంజన్ నాయిస్ అనేది కొంచెం మనకి ఫస్ట్ గేర్ మనకి ఐడిలో ఉన్నప్పుడు కొంచెం కార్ అనేది లైట్గా వైబ్రేషన్ ఉంది. అండ్ మనకి ఇంజన్ సౌండ్ కూడా మనకి ఇంటీరియర్కు వినిపిస్తున్నది. అండ్ మనకి ఫస్ట్ గేర్లో ఎంత ఆర్పిఎం వెళ్తుందో చూద్దాం. చూడవచ్చు మీరు. మనకి రివర్స్ క్యామ్ చూసుకున్నా కానీ బెటర్ పర్ఫార్మెన్స్లో ఉంది. మనకి రివర్స్ క్యామ్ మనకి రివర్స్ గేర్ వేసి చూసినా కానీ మనకి బెటర్ పర్ఫార్మెన్స్లో ఉంది. కాకపోతే గైడ్ లైన్స్ అనేవి లేవు మనకి. మనకి ఫస్ట్ గేర్లో చూసుకుంటే మనకి టార్క్ అనేది చాలా ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది. కాకపోతే ఒకటే బ్యాడ్ డిసడ్వాంటేజ్ అంటే మనకి ఇంజన్ నాయిస్ అనేది మనకి ఇంటీరియర్లో వినిపిస్తుంది మనకి. అంటే మరి ఇప్పుడు మనకి ఇంజన్ రిఫైన్మెంట్ చేసి మనకి సెకండ్ ఫేస్ లిఫ్ట్ అండ్ థర్డ్ ఫేస్ లిఫ్ట్లో మనకి ఇచ్చారు. మనకి ఇంజన్ గురించి మాట్లాడుకుంటే మనకి దీంట్లో 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ ఇచ్చారు. అంటే 1789 డిస్ప్లేస్మెంట్ ఇచ్చారు మనకి దీంట్లో. అండ్ బిహెచ్పి వచ్చేసి మనకి 140 బిహెచ్పి ఇచ్చారు. అండ్ టార్క్ వచ్చేసి 330 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్ ఇచ్చారు. మనకి దీని ఇంజన్ గురించి చెప్పాలంటే మనకి టార్క్ అనేది ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది. బట్ ఏంటంటే మనకి ఇంజన్ సౌండ్ అనేది మనకి ఇంటీరియర్లో వినిపిస్తుంది. అదొక బ్యాడ్ అని కూడా చెప్పుకోవచ్చు. మళ్ళీ రిఫైన్మెంట్ చేసి ఇచ్చారు మనకి. అండ్ మనకి సస్పెన్షన్ గురించి మాట్లాడితే సస్పెన్షన్ కూడా బెటర్లోనే ఉంది. ఎందుకంటే ఇది చాలా వెయిటెడ్ కార్. ఇది మనకి చాలా వెయిట్లో ఉంటుంది మనకి కార్. మనకి పవర్ ల్యాగింగ్ అనేది కూడా లేదు ఈ కార్లో. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా స్పీడ్ పోయినప్పుడు నార్మల్ బ్రేక్ వేసినా కానీ పర్టికులర్గా ఏ గేర్లో ఉందో ఆ గేర్లోనే మనకి టార్క్ అనేది ప్రొడ్యూస్ ఈజీగా అవుతుంది. అండ్ మనకి స్పీడ్ చూస్తే మనకి దీంట్లో 6 స్పీడ్ మాన్యువల్ ఇచ్చారు. మనకి బ్రేకింగ్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయి. ఎందుకంటే ఆల్ బ్రేక్స్ ఆర్ డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు ఈ పర్టికులర్ W8 వర్షన్లో మనకి. అండ్ మనకి ఈ హారన్ వచ్చేసి డ్యూయల్ హారన్ ఇచ్చారు. అండ్ మనకి స్పీడ్ బంప్స్ కాడ కూడా మనకి నార్మల్గా మనకి బెటర్గానే ఉంది సస్పెన్షన్ అనేది. మనకి లోవర్ ఆర్మ్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. పర్టికులర్ 65 to 70,000 కిలోమీటర్స్ తిరిగినా కూడా కానీ మనకి కర్వింగ్లో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. మనకి కారు కూడా స్లోలో ఉన్నప్పుడు మనకి సెకండ్ గేర్లో కూడా చాలా మూమెంట్ ఇచ్చింది. మనకి చూసారు కదా, మనకి స్టీరింగ్ రైట్కి ఎప్పుడైతే టర్న్ చేసామో మనకి హెడ్ ల్యాంప్ అనేది ఆన్ అయింది. చూసారు కదా, హెడ్ లైట్ అనేది ఆన్ అయింది. ఎందుకంటే మనకి సేఫ్టీ గురించి ఆలోచించి మహీంద్రా వాళ్ళు మనకి అట్లా డిజైన్ చేశారు. అండ్ మనకి సేఫ్టీ మ్యాటర్ కూడా చూసుకుంటే మనకి ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు, ABS ఇచ్చారు, EBD ఇచ్చారు, మనకి ESP విత్ రోల్ ఓవర్ మిటిగేషన్ ఇచ్చారు, సేఫ్టీ బీమ్ ఇచ్చారు. సేఫ్టీ బీమ్ ఇచ్చారు. మనకు ఆ బీమ్ ఏం చేశారు అంటే ఎప్పుడైనా సైడ్ నుంచి యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి, మనకి ఆ బీమ్ అనేది పర్టికులర్గా మన లెగ్స్కి ఏం కాకుండా మనకి అది ప్రొటెక్షన్ లెక్క ఈజీగా వర్క్ చేస్తాయి. ఆ ఎనర్జీ అనేది ఆ బీమ్ అనేది కంట్రోల్ చేస్తుంది.
మనకు ఆ బీమ్ అనేది పర్టికులర్గా ప్రొటెక్షన్ ఇస్తుంది. మనకి దీంట్లో చూసుకుంటే హిల్ అసిస్ట్ ఉంది అండ్ మనకి హిల్ అసెంట్ ఉంది అండ్ హిల్ డిసెంట్ కంట్రోల్ కూడా ఉంది మనకి దీంట్లో. అది ఒక బెస్ట్ అడ్వాంటేజ్ అని కూడా చెప్పొచ్చు. మనకి దీంట్లో ప్రైస్ రేంజింగ్ గురించి చెప్పాలంటే మనకి స్టార్టింగ్లో 2011లో మనకి 11 lakhs నుంచి స్టార్టింగ్లో ఉండే మనకు అప్పుడు ఏంటంటే ఓన్లీ 2 వర్షన్స్ ఇచ్చారు కాబట్టి 11 lakhs ఇచ్చారు. అండ్ తర్వాత మనకి 2013లో W4 వర్షన్ కూడా ఇచ్చారు కాబట్టి అది ఒక దానికి బేసిక్గా 9 lakhs నుంచి ప్రైస్ స్టార్టింగ్ ఉండే మనకి. అండ్ ఈ కార్ గురించి చెప్పాలంటే మనకి లాస్ట్ మనకు డెసిషన్ ఏంటంటే మనకి దీంట్లో ఈ కార్లో వీలింగ్ చాలా బెటర్గా ఉంది, కర్వింగ్ చాలా బెటర్గా ఉంది. అండ్ ఇంజన్ నాయిస్ ఒకటి డిసడ్వాంటేజ్ ఉంది దీంట్లో. రిఫైన్మెంట్ చేసి ఇప్పుడు న్యూ ప్రోడక్ట్ కూడా లాంచ్ అయ్యింది. లాంచ్ అంటే 2019లో మనకి ఇచ్చారు. Hope you so good guys. Thank you. Like, share and subscribe.